ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా క్యాప్సికమ్ రైస్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందైతే మినపప్పు, శనగింజలు, అలాగే జీలకర్ర, 3 ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కరివేపాకు, కొంచెం కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో సోంపు, ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇందులోకి గరం మసాలా, అలాగే ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన ఉంచుకున్న రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? బ్యాచిలర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.